మనం స్మార్ట్ ఫోన్లో ఒక క్లిక్తో చూసే వీడియోల వెనుక ఏఐ చాట్ బాట్లతో చేసే సంభాషణల వెనుక ఎంతటి పర్యావరణ విధ్వంసం దాగి ఉందో తెలుసా? ప్రపంచవ్యాప్తంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విప్లవం నడుస్తోంది. కానీ ఈ డిజిటల్ సామ్రాజ్యాన్ని నడిపించే డేటా సెంటర్లు ఇప్పుడు భూమిని నిప్పుల కొలిమిలా మారుస్తున్నాయి. అమెరికాలోని అత్యంత వేడి నగరమైన ఫినిక్స్లో అరిజోనా స్టేట్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు జరిపిన తాజా పరిశోధనలో నమ్మలేని నిజాలు బయటపడ్డాయి. డేటా సెంటర్లు వదిలే వేడి గాలి వల్ల చుట్టుపక్కల నివాస ప్రాంతాలు ఏకంగా 2.2 డిగ్రీల సెల్సియస్ అదనంగా వేడెక్కుతున్నాయని తేలింది. అసలు ఒక డేటా సెంటర్ ఎంత వేడి పుట్టిస్తుంది? దీనివల్ల భవిష్యత్తులో మన నగరాలు ఎదుర్కోబోయే ముప్పు ఏంటి? వాచ్ ది స్టోరీ. క్లౌడ్ కంప్యూటింగ్, 5G, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇవన్నీ వినటానికి అద్భుతమైన సాంకేతిక పదాలు. కానీ ఈ వ్యవస్థలు 24 గంటలు పనిచేయాలంటే లక్షలాది కంప్యూటర్ సర్వర్లు నిరంతరం రన్ అవ్వాలి. అలా రన్ అవుతున్నప్పుడు అవి ఊహించని స్థాయిలో వేడిని ఉత్పత్తి చేస్తాయి. ప్రొఫెసర్ డేవిడ్ సైలర్ నేతృత్వంలోని పరిశోధక బృందం బాంబు లాంటి నిజాన్ని బద్దలు కొట్టింది. కేవలం ఒకే ఒక్క డేటా సెంటర్ ఉత్పత్తి చేసే వేడి అమెరికాలోని 40,000 ఇళ్లు కలిపి పుట్టించే వేడి కంటే ఎక్కువ. అంటే పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ వేడిని అంచనా వేయటానికి పరిశోధకులు శాటిలైట్ డేటాపై ఆధారపడకుండా స్వయంగా కార్లపై హై అక్యురసీ ఉష్ణోగ్రత సెన్సార్ను అమర్చి 2025 జూన్ నుంచి అక్టోబర్ వరకు క్షేత్రస్థాయిలో తిరిగారు. డేటా సెంటర్ల నుంచి వెలువడే ఎయిర్ కూల్డ్ కండెన్సర్ల వేడిగాలి పరిసరాల ఉష్ణోగ్రత కంటే 8 నుంచి 14 డిగ్రీల సెల్సియస్ ఎక్కువగా ఉంటుంది. ఈ వేడిగాలి ఒక అదృశ్య రాకాశిలా పక్కనే ఉన్న కాలనీలపైకి విస్తరిస్తూ అక్కడి ప్రజల జీవితాలను నరకప్రాయం చేస్తోంది. ఇది కేవలం అమెరికా సమస్య మాత్రమే కాదు, భారతదేశానికి కూడా హెచ్చరిక. ప్రస్తుతం ఇండియాలో ముఖ్యంగా హైదరాబాద్, విశాఖ, ముంబై, బెంగళూరు, చెన్నై నగరాలు డేటా సెంటర్లకు హబ్లుగా మారుతున్నాయి. రాబోయే 5 ఏళ్లలో మన దేశంలో డేటా సెంటర్ల కెపాసిటీ రెట్టింపు కానుంది. ఇప్పటికే అర్బన్ హీట్ ఐలాండ్ ఎఫెక్ట్తో వేడెక్కుతున్న మన నగరాలకు ఈ డేటా సెంటర్ల వేడి తోడైతే భవిష్యత్తులో వేసవి కాలం ఊహించని ముప్పు కాక తప్పదు. ఇక్కడే ఒక ప్రమాదకరమైన విషవలయం దాగి ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. డేటా సెంటర్ల వల్ల చుట్టుపక్కల 1 లేదా 2 డిగ్రీల వేడి పెరిగితే ఆ వేడి తట్టుకోలేక స్థానిక ప్రజలు ఇళ్లల్లో ఏసీలను ఎక్కువగా వాడతారు. ఆ ఏసీలు బయటకు వదిలే వేడి వల్ల వాతావరణం మరింత వేడెక్కుతుంది. అంటే సాంకేతికత తెచ్చిన వేడిని తట్టుకోవటానికి మనం చేసే ప్రయత్నం భూమిని మరింత వేడి చేస్తోంది. మరి దీనికి పరిష్కారం లేదా అంటే నిపుణులు కొన్ని మార్గాలను సూచిస్తున్నారు. లిక్విడ్ కూలింగ్ టెక్నాలజీ, గాలితో కాకుండా ప్రత్యేక ద్రవాల ద్వారా సర్వర్లను చల్లబరిస్తే వాతావరణంలోకి వేడి విడుదల కాదు. డేటా సెంటర్లు వదిలే వేడిని పక్కన ఉండే పరిశ్రమలకు లేదా చలి దేశాల్లో హీటింగ్ సిస్టమ్స్ కు వాడుకోవటం తప్పనిసరి చేయాలి. డేటా సెంటర్ల చుట్టూ దట్టమైన అడవులను పెంచడం ద్వారా వేడి గాలి నివాస ప్రాంతాలకు వెళ్లకుండా అడ్డుకోవటం. క్లిక్ బటన్ నొక్కినంత సులువుగా డేటా మన చేతికొస్తోంది. కానీ దాని వెనుక పర్యావరణం చెల్లిస్తున్న మూల్యం చాలా పెద్దది. ప్రభుత్వాలు కేవలం పెట్టుబడులనే కాకుండా ఈ డేటా సెంటర్ల వల్ల స్థానిక ప్రజల ఆరోగ్యం, వాతావరణం ఎలా దెబ్బతింటున్నాయనే కోణంలో కూడా కఠినమైన నిబంధనలు తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేకపోతే స్మార్ట్ సిటీలు కాస్త హీట్ సిటీలుగా మారిపోయే ప్రమాదం ఉంది.